సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఎంతో, కాంపిటీషన్ కూడా అంతకు మించి ఉంటుంది. రిలీజ్కు ముందు బాక్సాఫీస్ రేసే కాదు, థియేటర్ల కేటాయింపు రచ్చ కూడా కొత్తదేమీ కాదు. ఇప్పుడు మరోసారి స్క్రీన్స్ కేటాయింపు అంశం హాట్ టాపిక్గా మారింది. దీంతో ఒరిజినల్ వర్సెస్ డబ్బింగ్ మూవీ అన్నట్లుగా థియేటర్స్ కోసం సరికొత్త ఫైట్ తెర మీదకు వచ్చింది. ఇంతకు స్క్రీన్స్ కోసం ఎందుకీ ఫైట్? ఏ సినిమాలు క్లాష్ అవుతున్నాయి? టాలీవుడ్ లో ఒరిజినల్ వర్సెస్ డబ్బింగ్ మూవీ వార్ మొదలైనట్లు కనిపిస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన ఇరుముడి మూవీ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఇంతలోనే యష్ నటించిన టాక్సిక్ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. దీంతో థియేటర్ల కేటాయింపుపై కొత్త చర్చ మొదలైంది. టాక్సిక్ కోసం ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఇరుముడి థియేటర్లో కొన్నిటిని కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. నైజాం ఏరియాలో ఇరుముడి 2వ వారం థియేటర్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ పై కూడా భారీ అంచనాలు ఉండడంతో థియేటర్ల కోసం పోటీ మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. తెలుగు సినిమా సక్సెస్ లో ఉన్నప్పుడు కూడా థియేటర్లు ఇవ్వకపోతే ఎలా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక తెలుగు సినిమా మంచి టాక్ తో నడుస్తూ కలెక్షన్లు తెస్తున్న సమయంలో పెద్ద సినిమా వస్తుందనే కారణంతో స్క్రీన్స్ తగ్గించడం సరైందేనా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. మరోవైపు యష్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్, టాక్సిక్ పై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ స్క్రీన్స్ కేటాయించడం సహజమేనని మరో వర్గం అంటోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాకు సరైన విడుదల ఇవ్వాల్సిన బాధ్యత కూడా డిస్ట్రిబ్యూటర్స్ పై ఉంటుందనే వాదన వినిపిస్తోంది. దీంతో ఇది కేవలం ఇరుముడి వర్సెస్ టాక్సిక్ పోటీ మాత్రమే కాదు, ఒరిజినల్ తెలుగు సినిమా వర్సెస్ డబ్బింగ్ మూవీగా పెద్ద చర్చగా మారుతోంది. మొత్తానికి ఆగస్టు 26 నుంచి థియేటర్ల దగ్గర అసలైన వార్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరుముడి బలమైన టాక్ తో థియేటర్లను నిలబెట్టుకుంటుందా, లేదా టాక్సిక్ భారీ విడుదల ముందు స్క్రీన్స్ కోల్పోతుందా? ఈ థియేటర్ వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.